హాయ్ ఫ్రెండ్స్, మీ వంటల రారాజు బై వైడి. ఈరోజు మనకు పిల్లలకి నచ్చే విధంగా మనము మినప్పప్పుతో చిల్లిగారి చేస్తున్నామండి. వడ మధ్యాహ్నం 2 గంటలకి మనం నానబెట్టాము. 5 గంటలకి నేను ఈ ప్రక్రియను మొదలుపెట్టాను. మనము మినప్పప్పును ఒక 2-3 గంటలు బాగా నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా మనం నీళ్ళతో ఒక 2 సార్లు బాగా కడుక్కొని క్లీన్ చేసుకోవాలి. తర్వాత నేనైతే ఇదిగో మిక్సీకి వేస్తున్నానండి. చాలామంది గ్రైండర్కి వేస్తారు, కానీ గ్రైండర్కి వేస్తే అంత ఒదుగు మిక్సీకి కూడా వస్తుందండి. మీరు ఒకసారి మిక్సీకి కూడా వేసి ట్రై చేయండి. ఈ మిక్సీకి నేను వేస్తున్నాను. ఈ మిక్సీకి మనము వేసేటప్పుడు ముందుగా పిండి కరునెక్కద్దండి. పిండి కరునెక్కకుండా మనం ఏం చేయాలంటే ఆ మిక్సీకి వేసినటువంటిదిగో ఆ పిండిని మనదిగో బౌల్లోకి తీసుకుంటున్నాను. మనం ఆ కరునెక్కకుండా ఏం చేయాలంటే ముందుగా ఉప్పు, కల్లుప్పు, సాల్ట్ కన్నా కూడా కల్లుప్పు టేస్ట్గా ఉంటుంది. అందువలన కల్లుప్పు తగినంత వేసుకోవాలి. జీలకర్ర కొంచెం వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. జీలకర్ర, కల్లుప్పు 2 కలిపి మిక్సీకి వేసేటప్పుడే వేయాలండి. అంత పిండి అంతా వేసిన తర్వాత మనం సాల్ట్ కలుపుకుందాం అనుకున్నాం అనుకో, ఈ లోపల ఏమవుద్దంటే పిండి కరునెక్కద్ది. వడ మనం తినేదానికి టేస్ట్గా ఉండదు, కరుణగా ఉంటుంది. మొహాన మనకు చిరాగ్గా ఉంటుంది ఏంటంటే తినే వడ. అందువల్ల మనం ఇది వేసాను. 10 నిమిషాలు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ పిండిని వేసిన తర్వాత ఆ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు బాగా ఒదుగు వస్తుందండి. వంట సోడా వేస్తున్నాను. 10 నిమిషాల తర్వాత ఫ్రిడ్జ్లో తీసి వంట సోడా వేసి అది కూడా కొంచెం లైట్గా వేసుకోండి. మన ఇంట్లో తినేదాన్ని కాబట్టి. అంగళ్ళోళ్ళు అయితే ఆ వడ లావుగా వచ్చేదానికి, ఉబ్బేదానికి ఎక్కువ వేసేస్తారు. నేనైతే పొయ్యి మీద కళాయి ఉంచాను. బౌల్లో టిష్యూ పేపర్ వేసుకోవాలి. నూనె ఏదైనా ఉంటే మనం ఆ బౌల్లో వేసినప్పుడు ఆ టిష్యూ పేపర్ లాగేస్తుంది. ఈ వడ కొంచెం మనం సాల్ట్ కలిపాం కాబట్టి మనం తినేదానికి కూడా బాగుంటుంది. ఈ వడను మనము పచ్చిగా కాల్చి తీసేసి మళ్ళీ రెండోసారి వేస్తే ఎర్రగా కాలద్ది. మనము గ్యాస్ను కూడా హైలో పెట్టకుండా మీడియంలో పెట్టుకోవాలి. మీడియంలో పెట్టుకుంటే లోపల బాగా ఉడకద్ది, వడ ఎర్రగా కాలద్ది. హైలో పెడితే పైన ఎర్రగా కాలిపోయి లోపల పిండి ఉడకదు, తినేదానికి బాగుండదు. అందువలన ఈ వడ ప్రక్రియ మొత్తం పూర్తయిందండి. నేను తయారు చేశాను ఇది ఈ వడలు. దీన్ని నేను తిని మీకు చూపిస్తాను. నేను ఎండుమిరపకాయల చట్నీ, చికెన్ చేశాను. ఆ చికెన్లోకి ఈ ఎర్రగా కాలినటువంటి వడ లోపల బాగా ఉడికి ఉంటుంది. దీన్ని నేను తిని చూపిస్తాను టేస్ట్ ఏ విధంగా ఉందనేది. వడ చూడండి ఏ విధంగా కాలిందో. ఈ వడ మనం చికెన్లో ముంచుకొని నోట్లో పెట్టుకుంటే దీని టేస్ట్ ఎట్లా ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బా, తినేదానికి 4 కాదండి, ఒక 7-8 వడలు తినేస్తాం. అంత టేస్ట్గా ఉందండి. ఆ చికెన్కి ఆ వడకి లోపల ఉడుకుంది కదా. ఎర్ర చట్నీతో కూడా నేను తిని చూపిస్తున్నాను. ఆ ఎర్ర చట్నీ కూడా టేస్ట్ ఎట్టుందంటే సూపర్గా ఉండదు దానికి, ఆ వడకి, ఆ ఎర్ర చట్నీకి. ఆ ఎర్ర చట్నీ ఈసారి వీడియోలో చూపిస్తానండి. ఈ వీడియో మీరు పిల్లలకి నచ్చే విధంగా నేను చేశానండి. మీరు పిల్లలకి చేసి చూపించండి, లైక్ చేయండి. మీకు నచ్చినట్లయితే అందరికి షేర్ చేయండి. ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. మళ్ళీ వీడియోతో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అండి.